అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహల్యతో ఒక పాట నలుగు కబుర్లు. కాలాన్ని బట్టి లోకం తీరు ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది. నా చిన్నప్పుడు నేను బ్రహ్మంగారి కాలజ్ఞానం చదివి అరే వాటర్ బాటిల్స్లో వాటర్ అమ్ముతారట అని తెగ నవ్వుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితే కదండి. ఒకప్పుడు వింత కొత్తగా అనిపించినవి ఇప్పుడు చాలా కామన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అక్కడ ఎక్కడో కనపడుతూ ఉంటాయి. అంతే తప్పితే ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువైపోయినాయి. నా ఉద్దేశంలో ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరూ జాబులు చేసేటప్పుడు పిల్లలకి ఉమ్మడి కుటుంబం అయితే సెక్యూరిటీగా ఉంటారనేసి నా అభిప్రాయం. పిల్లలు సెలవుల్లో తాతగారింటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళతో ఎలా మసులుకోవాలి, ఆ తాతగారితోనూ అమ్మమ్మతోనూ మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని అన్నీ తెలుసుకుంటారు. ఒక చోటకు వెళ్ళినప్పుడు కూడా ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎంత తాతగారి ఇల్లైనా అది సొంత ఇల్లు కాదు కదా, కానప్పుడు వాళ్ళకి కావలసినట్టు ఉండలేనప్పుడు ఎలా సర్దుబాటు చేసుకోవాలి అన్నది కూడా వెళ్ళినప్పుడు నేర్చుకుంటారన్నమాట. అట్లాగా ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు, ఎక్కడో రిసార్ట్కి బుక్ చేసి అక్కడికి తీసుకుని వెళ్తారు సెలవుల్లో. అక్కడ ఎంజాయ్ చేసి కావాల్సిన ఫుడ్ అది తినేసి వచ్చేసి మళ్ళీ చదువులు, మళ్ళీ ఫోన్లు, టీవీలు అన్నీ వాటిల్లో పడిపోతున్నారు. అదే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వచ్చే పోయే చుట్టాలు అందరితో ఎలాగా ఉండాలి అన్నది కూడా పిల్లలు తెలుసుకుంటారు. ఆప్యాయత, ప్రేమ ఉంటేనే ఆ తర్వాత వాళ్ళని ఎలా గౌరవించాలన్నది తెలుస్తుంది కదా. తర్వాత ఇంకా పెద్దవాళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మందులు బాగా ఉండటం వల్ల లేకపోతే ఆ దేవుడి దయో కానీ కొంతవరకు వయసులో పెద్ద అయినా సరే ఆరోగ్యంగా బాగానే ఉంటున్నారు. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అంతా కోడలే చెయ్యాలి అని అనుకోకుండా వాళ్ళకి తగిన పని కుటుంబంలో చేస్తూ వాళ్ళకి సాయంగా ఉంటే కొడుకు కోడలు కూడా చాలా బాగా ఉంటారనేసి నా ఉద్దేశం అన్నమాట. మొన్న కుంభమేళా జరిగినప్పుడు అందరూ కూడా వెళ్ళి త్రివేణి సంగమంలో అందరూ స్నానాలు అవి చేశారనమాట. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలయిక అనమాట. గంగా, యమున, సరస్వతి అన్నమాట. అక్కడ గంగా, యమున ఉన్నాయి కానీ సరస్వతి నది ఎక్కడ ఉందండి? సరస్వతి నది అంతరించిపోయింది. అది అంతర్వాహినిగా ఉంది అని సైంటిస్టులు అంటూ ఉంటారు. ఎప్పటికైనా అది మళ్ళీ బయటికి రావచ్చేమో అని అంటూ ఉంటారనమాట. మన ఉమ్మడి కుటుంబాలు కూడా ఆ సరస్వతి నదిలాగే అయిపోయినాయండి. అవి మన భారతీయుల బ్లడ్లో ఆ ఉమ్మడి కుటుంబాల సంస్కారం, సంప్రదాయం ఇంకా నిలిచే ఉన్నదండి. ఎప్పటికైనా ఆ సరస్వతి నది బయటకు వస్తుందని ఎలా అయితే సైంటిస్టులు అంటున్నారో అలాగా ఈ ఉమ్మడి కుటుంబాలు కూడా మళ్ళీ వచ్చి అందరూ చాలా బాగుంటారనేసి నేను ఆశిస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు ఆ రాముడి మీద ఒక పాట పాడి వినిపిస్తాను. విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. రచన తోము నరసింహదాసు, రాగం మధువంతి, తాళం ఖండగతి. రామ సహాయ మెన్నటికో, రామ సహాయ మెన్నటికో, భక్త కాముని దయనాపై కలుగుటెన్నటికో, రామ సహాయ మెన్నటికో, శాంతము కలుగుటెన్నటికో, ఓ శాంతము కలుగుటెన్నటికో, దుష్ట చింతాలన్నీ వాయ
చేయుటెన్నటికో రామ సహాయ మెన్నటికో హితమతి కలుగుటెన్నటికో రామా హితమతి కలుగుటెన్నటికో భక్త తతిగూడి వసించు తరుణమెన్నటికో రామ సహాయ మెన్నటికో పోషింపగలుగు నెన్నటికో రామా పోషింపగలుగుటెన్నటికో నన్ను దూషించు వైరుల దృంచుటెన్నటికో రామ సహాయ మెన్నటికో కష్టము తీర్చుటెన్నటికో నా కష్టము తీర్చుటెన్నటికో నా ఇష్టదైవము నీవై ఏలుటెన్నటికో రామ సహాయ మెన్నటికో నీ సేవ కలుగుటెన్నటికో రామా నీ సేవ కలుగుటెన్నటికో భద్రధీసుని ధ్యానము చేయుటెన్నటికో రామ సహాయ మెన్నటికో ఆనందభరితమెన్నటికో ఓ ఆనందభరితమెన్నటికో తూము నరసింహదాసుని వ్రోచుటెన్నటికో రామ సహాయ మెన్నటికో భక్తకాముని దయనాపై కలుగుటెన్నటికో రామ సహాయ మెన్నటికో రామ సహాయ మెన్నటికో రామ సహాయ మెన్నటికో. నా పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఒక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.